అసలు మిరాయ్ అంటే జపనీస్ లో ఫ్యూచర్ అని అర్థం. 9 బుక్స్ 100% వన్ స్టిక్. నాకైతే పిచ్చగా నచ్చేసింది మిరాయ్ టీజర్. కల్కి ప్లస్ కార్తికేయ మిక్స్ చేసి వచ్చే న్యూ అవుట్పుట్ లా అనిపించిన ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని ఒక వెయిట్ చేసేలా కుమ్మ అవతలేసింది. ఈ కథ ఒక ఫ్యూచరిస్టిక్ అండ్ పాస్ట్ వరల్డ్ లో జరుగుతుంది బాబాయ్. మన హీరో తేజ సజ్జా తన లోపల ఉన్న పవర్స్ ని బయటికి వెతికి తీసి నెగిటివ్ శక్తిని అంతం చేయడానికి పవర్ తెచ్చుకునే మధ్యలో ఒక సైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్, మిస్టరీని బ్రేక్ చేసే ఒక సూపర్ యోధ కథలా మిక్స్ చేసిన ఉంది. ఇందులో ఎమోషన్ కూడా గట్టిగానే కనపడుతుంది బాబాయ్. లాస్ట్ లో ఆ శ్రీకృష్ణుడు రావడం మనం చూడొచ్చు, గూసు బంసే. ఇక కొన్ని పుస్తకాలలో ఉన్న మిస్టరీని కూడా బ్రేక్ చేయడం. ఈ కథలో మనిషి, టెక్నాలజీ, న్యాయంతో పాటు ఆ అశోకుడు శ్రీకృష్ణుడి మధ్య ఉన్న మిస్టరీ లాంటి కథలా అర్థమవుతుంది టీజర్ లో. ఇక సినిమాలో ఉన్న గ్రాఫిక్స్ అండ్ విజువల్స్ పీక్స్ కి తీసుకెళ్లేలా కనపడుతున్నాయి. ఈగలతో దప్పేసిన మిరాయితో రచ్చరంబోలా చేయడానికి కార్తిక్ ఘట్టమనేని గట్టిగా ఫిక్స్ అయినట్టు టీజర్ లో కనపడుతుంది. ఇక టెక్నాలజీ పరంగా ఓలో డిస్ప్లేలు, రేజర్ డివైజులు, ఫ్యూచర్ బైక్స్ ఇవన్నీ ఓ ఇంటెన్స్ వరల్డ్ ని క్రియేట్ చేశాయి. ఇక హిమాలయన్ సీన్స్ కానీ, ఆ ట్రైన్ సీక్వెన్స్, వార్ అండ్ కరాటే ఫైట్స్ నెక్స్ట్ లెవెల్లో కనపడుతున్నాయి బాబాయ్. మంచు మనోజ్ అన్నకి లైఫ్ టైం సెటిల్మెంట్ క్యారెక్టర్ అనిపిస్తుంది. ఇక గ్రద్ద దగ్గర ఫుల్ యాక్షన్ సీన్ ఉండబోతుంది. నేను ఫుల్ వెయిటింగ్ మరి. ఇక శ్రేయ, జగ్గుబాయ్, అలా వైకుంఠపురం ఫాదరు మంచి కాస్టింగ్ ఉంది. ఇక మిరాయి టీజర్ మీకు ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాయన.